మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మధ్యరాత్రి 1:45 జరిగినటువంటి ప్రమాదం ఒకసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది. 36 మందితో వెళ్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్ బస్సులో ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. అయితే ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు, ఒక క్లీనరు మృత్యువాత పడ్డారు. అత్యంత సజీవ దహనం అంటే పూర్తి స్థాయిలో కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ పేలడం, దీంతో పాటు డివైడర్ను ఢీకొట్టి రోడ్డు దాటి ఇటు సైడ్ రావడం, ఆపోజిట్ వెళ్తున్నటువంటి అంటే నంద్యాల నుంచి ఆళ్లగడ్డ వైపు వెళ్తున్నటువంటి భారీ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్ర స్థాయి పెరిగింది. ఒకసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే తాజాగా మనం చూస్తూ ఉన్నాం. ఘటన జరిగిన తర్వాత ఈ స్థలాన్ని చూసేందుకు స్థానికులంతా కూడా వచ్చి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అయితే ఆపోజిట్ ఢీకొట్టి ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం ట్రక్ ఏదైతే ఉందో ఆ ట్రక్ను కూడా పక్కకు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం క్లియర్గా ఇటు సైడ్ చూసినట్లయితే ప్రైవేటు ట్రావెల్ ఆపోజిట్ వస్తున్నటువంటి పెద్ద ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందులో ఉన్నటువంటి 2 డ్రైవర్తో పాటు క్లీనరు అత్యంత సజీవ దహనమై మాంసపు ముద్దలుగా మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే సంఘటన స్థలం చేరుకున్న తర్వాత పోలీసులు అంతా ఆ యొక్క మృతదేహాలని కూడా తరలించినటువంటి పరిస్థితి. ఈ ప్రమాద తీవ్రస్థాయికి మనకు కనిపిస్తుంది. మరి చాలా స్టాండ్ గాను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టీరింగ్ చూసినట్టయితే పూర్తిగా కాలిపోయి ఓన్లీ ఇక్కడ ఉన్న కడ్డీ మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి చిన్న మన వీల్ మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా వేగంగా వచ్చి ఢీకొట్టడంతో నుజ్జు అయిపోయినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులోనే ఈ ట్రక్కు సంబంధించినటువంటి డ్రైవరు అలాగే ఉండే కుర్చీలోని కూర్చి దహనమైపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి స్థానికంగా సంఘటనా స్థలంలో ఉండేవారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రమాద తీవ్రస్థాయికి చూసినట్లయితే మనం పైన చూస్తూ ఉన్నాం. వీల్స్తో పాటు అంటే స్టీరింగ్తో పాటు పక్కన ఉన్నటువంటి ఈ ట్రక్కుకు సంబంధించినటువంటి టైర్లు కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. కేవలం కడ్డీలు మాత్రమే, ఇనుపంక సామాన్లు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎదురుగా ఢీకొట్టడంతో తుక్కు నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనంలో ప్రధానంగా తీసుకెళ్తున్నటువంటి వాహనాలు బైక్స్ అంటే లేకపోతే తిరుపతికి వెళ్తుందా అనేటువంటిది స్పష్టమైనటువంటి సమాచారం లేనప్పటికీ ఈ ఢీకొట్టినటువంటి పెద్ద ట్రక్ ఏదైతే ఉందో ఈ ట్రక్కులో ప్రత్యేకంగా కొత్తగా ఉన్నటువంటి బైక్స్ తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత పెద్ద భారీ ట్రక్లో హెవీగానే వెహికల్స్ తీసుకెళ్తారు. దీంతో పాటు ఏదైనా విలువైనటువంటి వస్తువులను కూడా చాలా భద్రంగా రవాణా చేసేటువంటి ఈ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురి కావడమే కాదు, ఇందులో తీసుకెళ్తున్నటువంటి ఏదైతే బైక్స్ ఉన్నాయో మనకు కనిపిస్తున్నాయి. ఒక సైడ్ ర్యాక్లో ఉన్నటువంటిది ఖాళీగా ఉన్నప్పటికీ ఇంకో సైడ్ ఉన్న వెహికల్స్లో మొత్తం చూస్తే వాహనాలు పూర్తిగా ఇక్కడ ఉన్నట్టు 2 వీలర్ యొక్క బైక్స్ని పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇవి పెట్రోల్తో నడిపించేది కాదు, కానీ బ్యాటరీ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వస్తువుగా లేకపోతే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బైక్స్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా మనకు కాలిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పెట్రోల్తో నడిపించేదంటే పెట్రోల్ ట్యాంకులు ఉండేవి, కానీ ఇందులో బ్యాటరీలు ఉండడం వల్లే ఎక్కువ ప్రమాదం జరిగింది, ఎక్కువ దహనం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కారణమైంది. ఒకవైపు ట్రావెల్కు మొదటిగా బస్సులో అగ్ని జ్వాలలు వచ్చాయా లేకపోతే ట్రావెల్స్ బస్సు ఈ ట్రక్కు ఢీకొట్టిన తర్వాత వచ్చిందా అనేటువంటి తెలియదు, కానీ స్థానికంగా మాత్రం ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఎదురుగా అంటే ఆపోజిట్లో ఉన్నటువంటి డ్రైవర్స్ అటు ప్రైవేట్ ట్రావెల్ డ్రైవరు ఇటు ట్రక్లో ఉన్నటువంటి డ్రైవరు సజీవ దహనమైనటువంటి సిచ్యువేషన్ చూస్తాం. మనం ప్రమాదవశాత్తు బయటపడ్డటువంటి 36 మంది ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదం నుంచి బయటపడడంతో షాక్కి గురైనటువంటి పరిస్థితి 36 కుటుంబాల్లో కనిపిస్తుంది. కానీ ఒకవేళ అనుకోనిటువంటి ఘటన జరిగి ఈ 36 మంది బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం అటుగా వస్తున్నటువంటి DCM డ్రైవరు ఒక్కసారిగా పెద్ద రాడ్డు తీసుకొని ఆ బస్సులో ఉన్నటువంటి అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న వారందరినీ బయటికి పంపించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు 36 మంది. అయితే అక్కడ జరిగేటువంటి క్రమంలో దూకినటువంటి కొంతమంది ఒక 10 మంది దాకా తీవ్ర గాయాలై
నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కర్నూలు జిల్లాలోనే ప్రధానంగా చూసినట్లయితే ఇటీవల కాలంలో చిన్నటేగుర్తి వద్ద జరిగినటువంటి ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. ఆ ఘటనలో ఒక బైక్ రైడర్ చేసినటువంటి మిస్టేక్ వల్ల జరిగినటువంటి ఘటనకి మరి 19 మంది బలైపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబాల్లో ఇంకా తీవ్రని వేదన ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అలాంటి ఘటనే పునరావృతం అయ్యేటువంటిది. అయితే తృప్తిలో తప్పినటువంటి ప్రమాదం అన్నట్లుగా 36 మంది ప్రమాదం నుంచి బయటపడినటువంటి సిచ్యువేషన్ నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట దగ్గర ఉన్నటువంటి ప్రమాద ఘటనలో బయటపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వేడిజల్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, సిరివెల్లమెట్ట నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.